హలో అండి. ఈరోజైతే పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే తమిళనాడు స్పెషల్గా చేశారు ఈ పీతల కర్రీ. మా బావ వాళ్ళ రూమ్మేట్ అనమాట, తమిళతను అనమాట, శివన్న అని చెప్పేసి తను చేశారనమాట. చూసారు కదా. ఇప్పుడైతే మనం తమిళనాడు స్పెషల్లో ఎలా చేసుకుంటారో పీతల కర్రీని మనం కూడా చూసి నేర్చుకుందాం అనమాట. ఇప్పుడు ఫస్ట్గా అయితే పీతలను తీసుకొని ఇలా కట్ చేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి పీతల పీసెస్ని. ఇప్పుడైతే మనం ఇలా సైడ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి కొంచెం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లైట్గా ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఇలా వెయిట్ చేసుకుంటారు. ఈ పీసెస్ అయితే ఇలా చిన్న చిన్నగా ఎందుకు కట్ చేసుకున్నారంటే మసాలా అది మంచిగా పట్టడానికి కోసం అలా కట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇదైతే గార్లిక్, జింజర్, నెక్స్ట్ కొంచెం సోప్ వేసుకొని మిక్సీ పట్టుకున్నారు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి దాంట్లో సోపు వేసారనమాట, సోంపు. ఆ సోప్ కొంచెం వేగిన తర్వాత అలా పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది యాడ్ చేశారు వాటిల్లోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, వాటిల్లో కూడా యాడ్ చేసుకుంటాం, చెక్క వాటిల్ని. ఇప్పుడు నేను ఇందాక పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయినంత వరకు. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా కొంచెం స్మాష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా మిక్సీ పేస్ట్లా పట్టుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ వేయించుకున్న తర్వాత టమాటా అనేది స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పీతలు వేసి కొంచెం లైట్గా పసుపు వేసి వేయించుకోవాలండి. పసుపు, సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి పీతల వల్ల అయితే ప్రోటీన్స్, విటమిన్స్ ఏమీ రావండి, కానీ ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఎంజాయ్ చేస్తూ చాలా తినొచ్చండి. ఇవి పీతలు అనేవి చాలామందికి చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో. ఇలా మనం కారం వేసుకొని కాసేపు వేయించుకోవాలండి, ఎందుకంటే మసాలా అది మంచిగా పీసెస్కి పడుతుంది అనమాట. వేయించుకున్న తర్వాత ఇలా వాటర్ కొంచెం వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఈ గార్లిక్ అనేది కొంచెం స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది థిక్గా అయినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం థిక్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. దాన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే పెప్పర్ పౌడర్ అనమాట, గ్రేవీ కోసం చాలా బాగుంటుంది అనమాట. ఇది చూసారు కదా, ఇదే అనమాట తమిళనాడు స్పెషల్. దీన్ని కొబ్బరి పొడి అంటారు. దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట దింపే ముందు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా థిక్గా అవుతుంది అనమాట. థిక్గా అయితే ఇంకా మనం చూసుకోవడమే, థిక్గా గ్రేవీ వచ్చినంత వరకు. ఇప్పుడు తమిళనాడు స్పెషల్గా సోంపు ఉన్న కొబ్బరి పొడి యాడ్ చేశారండి. నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.